ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను తెలంగాణ ఉద్యమకారులు చెప్పుతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు ఉద్యమకారులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులు అమరుల కుటుంబ సభ్యులు పవన్ ఫోటోపై చెప్పులతో దాడి చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రజలపై ఆంధ్ర వాళ్ళు కన్ను వేస్తే కళ్ళు పీకేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొనగా జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా చెప్పుతారు కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చిన నా తెలంగాణ చెప్పుతో ఖచ్చితంగా కన్నడం జరుగుతుంది. నేను తెలంగాణ కోసం మాట్లాడుతూనే ఉన్నా. ఇంకా ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణలు పృథ్వీరాజ్ సార్ మీద ఎందుకు చేస్తాడని నేను అంటున్నా. ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సారు మీద ఎన్నో బండాలు వేస్తారు, ఎన్నో బండాలు వేస్తారు, సారు మీద ఎందుకు వేస్తాను నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దని వేస్తానులా, లేకుంటే మా చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాను. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన చెప్పులతో ఖచ్చితంగా చెప్పుతో కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను తెలంగాణ ఉద్యమకారులు చెప్పుతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు ఉద్యమకారులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులు అమరుల కుటుంబ సభ్యులు పవన్ ఫోటోపై చెప్పులతో దాడి చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలపై ఆంధ్ర వాళ్ళు కన్ను వేస్తే కళ్ళు పీకేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొనగా జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నేను తెలంగాణ కోసం మాట్లాడుతూనే ఉంటా. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్ లో. ఎస్ రత్నకుమార్, చూస్తున్నాం మనం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ఇక చెప్పుతో కొట్టి తెలంగాణ ఉద్యమకారులు ఏ విధంగా ఉన్నారు, అలాగే తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ ఉద్యమకారులను దూషించిన నిరసనగా పవన్ ఫోటోను చెప్పుతో కొట్టి నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, గత కొద్ది రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అలాగే తెలంగాణలో ఇటు జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులకు సంబంధించి కావచ్చు ఉద్యమకారులకు మధ్య తలెత్తినటువంటి వివాదం అనేది మరింత రచ్చకు దారితీసింది. రీసెంట్ గా కొంతమంది తెలంగాణ జనసేన నేతలు ఒక ప్రెస్ మీట్ ను అరేంజ్ చేసిన తర్వాత ఆ ప్రెస్ మీట్ లో తెలంగాణ ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడినటువంటి మాటల విషయంలోనే అక్కడ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు అలాగే సానుభూతి పరులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఆయన ఫోటోలను చెప్పుతూ కొడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా సహించేది లేదు, దీనిపైన తీవ్ర చర్యలు ఉంటాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి యొక్క ఉద్రిక్తత అనేది మరికొంత ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించింది. తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు ఉద్యమకారుల పైన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులు అమరుల కుటుంబ సభ్యులు ఆ పవన్ ఫోటో పైన చెప్పులతో దాడి చేస్తూ ఆగ్రహాన్ని వెలగక్కడం జరిగింది. ఒకవేళ తెలంగాణ ప్రజలపై కానీ ఉద్యమకారులపై కానీ అలాగే సీనియర్ జర్నలిస్టుల పైన ఆంధ్ర వాళ్ళు గనక ఎటువంటి చర్యలకు పాల్పడినా సరే వాళ్ళ కళ్ళు పీకేస్తామంటూ హెచ్చరికలు కూడా
ఘాటుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ అనేది నెలకొంది. అయితే మరోవైపు ఇక్కడ ఈ చెప్పు తీసుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పైన కొట్టడం వంటి చర్యలు అనేవి జనసేన నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి రీసెంట్ గా మొదలైన ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇన్సిడెంట్ తర్వాత ఇది మరింత చర్చనీయాంశంగా మారి ఇప్పుడు తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వాదుల వైపుగా మరల్చినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఇవాళ జరిగినటువంటి యొక్క పరిణామం తర్వాత మరి జనసేన నేతలు ఎటువంటి రియాక్షన్ అనేది ఉంటుందో కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.